ఎంత 26√3. సో అంతే వాల్యూ, అదే దాని యొక్క వాల్యూ. సేమ్ ప్రాసెస్ చేసాము, ఇక్కడ కూడా ఇలానే చేస్తాం. మీరు ఒకసారి చూస్తే దీన్ని 2 స్క్వేర్ అంటే ఇలా మార్చుకున్నాము, కాకపోతే అక్కడ 3 స్క్వేర్ లేదు. 7లో అవుతుందా? 7లో అవ్వదు. సో ఒక్కసారి మనం గమనించుకున్నట్లయితే ఇది ఎంత 13 టేబుల్లో అవుతుంది. 13 అంటే 13 స్క్వేర్ ఎంత 1 అన్నమాట. సో దీన్ని మనం ఎలా రాస్తాము? సేమ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే దాన్ని యూజ్ చేసుకొని పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ యొక్క వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యొక్క ఇంట్రడక్షన్ కూడా చూసాము. ఒకవేళ మీకు వాటి మీద క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి, సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసుకుని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం కావాలి అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, దానికోసం లాంగ్ వీడియో చేశాను, సో వెళ్ళి చూసేయండి. సో ఇక్కడ ఈ రోజు క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాము అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే దాన్ని యూజ్ చేసుకుని నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ యొక్క వాల్యూ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయడం తెలుసుకుందాం. సో ఒక క్వశ్చన్ అనే దాన్ని దానికోసం మనం తీసుకుందాం. ఓకే, సో క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే రూట్ 2028 అనమాట. సేమ్ ప్రాసెస్ అండి. సో దానికి దీనికి పెద్ద తేడా ఏముండదు, లాస్ట్ లో చిన్నది చేంజ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నార్మల్గా ఏం చేస్తాం, సేమ్ ప్రాసెస్ 2028 అని వేసుకుంటాం. మనకి దేంతో డివిజిబుల్ అవుతుంది? 2తో అవుతుంది. ఎందుకు 2తో అవుతుంది? లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి. లాస్ట్ డిజిట్ అనేది ఎప్పుడైతే ఈవెన్ నెంబర్ అవుతుందో అప్పుడు మనకి ఏమవుతుంది? 2తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 2 10s 20, 2 1s 2, 2 4s 8. ఓకే, ఎలా చేస్తున్నది అర్థమవుతుందా? ఇక్కడ 10 ఉంది అంటే 2 5s 10, ఇక్కడ 2 7s ఎంత 14. ఒకసారి గమనించండి, ఇక్కడ 4 వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మనకి 2 వాల్యూసే ఉన్నాయి. మనకి ఎప్పుడైనా 2 వాల్యూస్ తోటి అంటే 2 నెంబర్స్ తోటి మల్టిప్లై చేసినప్పుడు మనకి ఈ యొక్క 4 నెంబర్స్ అనేవి వస్తాయా? 2 నెంబర్స్ తో మల్టిప్లై చేసినప్పుడు 4 డిజిట్ నెంబర్ అనేది మనకి రాదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మిడిల్లో 0 పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటామంటే 0 పెట్టుకుంటాం. ఎందుకంటే 57 × 2 అంటే కరెక్ట్ కాదు. అప్పుడు మన ఇక్కడ ఏదో మిస్ అయ్యింది. ఏంటి మిస్ అయింది? మధ్యలో 0 అనేది మిస్ అవుతుంది. సో 2 డిజిట్స్ తోటి మల్టిప్లై చేసినప్పుడు మనకి 4 డిజిట్స్ రాదు అన్నది గుర్తు పెట్టుకోండి. సో అక్కడ మనం అప్పుడు ఏంటి 0 పెట్టుకోవాలి మధ్యలోన. ఓకే, సో ఇప్పుడు ఇది 2తో అవుతుందా? అవ్వదు, ఎందుకంటే లాస్ట్ లోన 7 ఉంది కాబట్టి. ఇంకా దేంతో అవుతుంది? 3తో అవుతుందా? 3 9s 27 కదా. సో మేబీ అవుతుందేమో చూద్దాం. సో 3 టేబుల్లో చూద్దాము. ఇక్కడ ఏంటి 3 1s 3 కదా. సో ఇక్కడ ఎంత మిగులుతుంది? 5లో 3 తీసేస్తే 2 మిగులుతుంది. సో 2 0 అంటే 20, 20 అంటే 3 6 18, 18 అంటే 20లో 18 తీస్తే ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. సో 2 7 అంటే 27 అంటే 3 9s 27. సో 3 టేబుల్తో అవుతుంది. ఓకే, మరి 169 ఏ టేబుల్లో అవుతుంది? 2 టేబుల్తో అవ్వదు, 3 టేబుల్తో అవ్వదు, 5లో అవ్వదు, 7లో అవుతుందా? 7లో అవ్వదు. సో ఒక్కసారి మనం గమనించుకున్నట్లయితే ఇది ఎంత 13 టేబుల్లో అవుతుంది. 13 అంటే 13 స్క్వేర్ ఎంత 1 అన్నమాట. సో దీన్ని మనం ఎలా రాస్తాము? సేమ్. అప్పుడు ఎలా రాసుకున్నాం? ఇక్కడ 2028 అయితే ఏమేమి వచ్చాయి మనకి? 2 × 3 తర్వాత 13 × 13, రైట్? ఇప్పుడు సేమ్ ఇవి 2 ఉన్నాయి, 3 2 ఉన్నాయా? లేవు, పోనీ అది వదిలేండి అక్కడ. సో ఇక్కడ ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఇక్కడ ఎప్పుడైతే, సో లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము, ఎప్పుడైతే ఇలాగా 2 వాల్యూస్ ఉండి మీకు పైన ఇలా రూట్ ఉందో దాన్ని మీరు ప్రాసెస్ అంతా చేయాల్సిన అవసరం లేదు. మీరు లాస్ట్ క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది, ప్రాసెస్ అంతా చేయాల్సిన అవసరం లేదు. ఇలా కనిపిస్తే మీకు 2 2లు కనబడి దానిపైన రూట్ కనిపిస్తే డైరెక్ట్గా 2 అని పెట్టవచ్చు. ఎందుకు ఏంటి అని కూడా నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, సో ఏంటి 2, ఇక్కడ ఏం మిగిలింది? 3 మిగిలింది. సో అది అలా ఉంచండి. ఇక్కడ ఏముంది మనకి 13, ఇక్కడ ఇంటూ ఇక్కడ ఏంటి 3 ఉంది కదా. సో 3ని అలా ఉంచండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమి ఇక్కడ 2 వచ్చింది 3 వచ్చింది కదా. సో ఏంటి వచ్చింది? 2 వచ్చింది 3 వచ్చింది. కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే 2 × 3 రూట్ 13,
ఇది ఎంత 13√3. ఇక్కడ ఎంత మిగిలిపోయింది మనకి √3 అనేది మిగిలిపోయింది. సో ఎందుకు ఏంటని చెప్తాను చూడండి, పోనీ ఇక్కడే చెప్తాను. సో మనకి ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు, √2² గా రాసుకోవచ్చు ఇంటూ √13² గా రాసుకోవచ్చు. √2 అంటే ఇక్కడ 2లు 2 ఉన్నాయి కాబట్టి 2² గా రాసుకున్నాం, 13 2 ఉన్నాయి కాబట్టి 13² గా రాసుకున్నాం, 3 2 ఉన్నాయా లేదు కాబట్టి దాన్ని జస్ట్ ఎలా రాస్తాము √3 గానే రాస్తాం, జస్ట్ √3 గా రాస్తాం. ఇక్కడ ఏంటి రూట్కి 2కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో రూట్కి 2కి క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది 2 మిగులుతుంది. రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది 13 మిగులుతుంది. ఇక్కడ √3 ఏమైనా క్యాన్సిల్ చేయడానికి స్క్వేర్ ఉందా, స్క్వేర్ లేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము డైరెక్ట్గా ఇంటూ √3 అనే రాస్తాము. సో ఇక్కడ 2 13s, ఓకే సో నీట్గా రాసుకోండి. ఇక్కడ 13, ఇక్కడ 2 13s ఎంత 26 ఇంటూ √3 అంటే 26√3 ఎంత 26√3. సో దేర్ ఫోర్ 2028 యొక్క వాల్యూ ఎంత 26√3, ఎంత 26√3. సో అంతే వాల్యూ, అదే దాని యొక్క వాల్యూ. సేమ్ ప్రాసెస్ చేసాము, ఇక్కడ కూడా ఇలానే చేస్తాం. మీరు ఒకసారి చూస్తే దీన్ని 2² అంటే ఇలా మార్చుకున్నాము, కాకపోతే అక్కడ 3² లేదు. ఇంతకుముందు పర్ఫెక్ట్ స్క్వేర్ కి దీనికి డిఫరెన్స్ అర్థమైందా, పర్ఫెక్ట్ స్క్వేర్ లో అయితే ప్రతి దానికి కూడా 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్రతి దానికి ఈక్వల్ గా రాసేస్తే మనకి ఇలా రూట్ వాల్యూ అనేది రాదు. ఇక్కడ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాం, అందుకే నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఎందుకు అన్నాము, ఇక్కడ ఒకదానికైనా రూట్ అంటే స్క్వేర్ ఉండదు, ఒకటే ఉంటది అక్కడ. అప్పుడు దాన్ని ఎలా రాస్తాం √3 గానే మిగిల్చేస్తాము, మిగతా దాన్ని మల్టిప్లై చేస్తాం. సో ఇది దీని వాల్యూ. మేడం డెసిమల్ √3ని డెసిమల్లోకి మార్చొచ్చు కదా మేడం అనేసి అనుకుంటారు. సో ఇక్కడ అది పాసిబుల్ అవ్వదు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో అది పాసిబుల్ అవ్వదు మనకి. అందుకనే సో ఇది అంత కరెక్ట్ అంటే ఇస్తుంది, అంత పెద్ద పెద్ద నెంబర్స్ చిన్న చిన్న వాల్యూస్కి అయితే ఓకే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, పెద్ద పెద్ద నెంబర్స్కి అవ్వదు. తర్వాత ఇలా డెసిమల్ వాల్యూస్ రావాలంటే అవ్వదు, ఇక్కడతోటే అయిపోద్ది. సో అలాంటి వాటి కోసమే మనం లాంగ్ డివిజన్ మెథడ్ అనే దాన్ని యూజ్ చేస్తాము. సో ఆ వీడియో అనేది మనకి నెక్స్ట్ క్లాస్లో వస్తుంది అన్నమాట. ఓకే, సో మీకు ఇంకా దీని మీద ఏమైనా డౌట్ ఉంటే ఇంకొక ప్రాబ్లం అనేదాన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో సెకండ్ ప్రాబ్లం అనేదాన్ని సాల్వ్ చేద్దాము. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే 2450 ఎంతండి 2450. సేమ్ అలాగే చేసేయండి. ఇంకా ఏంటి 2450, సో 2తో మల్టిప్లై అవుతుంది కదా మనకి ఇక్కడ, అంటే 2తో డివిజిబుల్ అవుతుంది కదా. 2 12s 24, ఇది 2 25s 50 అంతేనా. 2 12s 24, 2 25s 50. ఓకే, డివిజన్ చేస్తున్నాను అంతే. ఇక్కడ 2తో అవుతుందా అవ్వదు, సో లాస్ట్లో 5 ఉంది కాబట్టి 5తోనే చేయండి. 5 2s 10, 12లో 10 తీసేస్తే 2 మిగులుతుంది. 2 2 ఈ రెండింటిని ఇప్పుడు 2 2 అంటే ఎంత మిగిలింది ఇందులోన 2 మిగిలింది. సో ఆ 2తో ఈ 2 అంటే ఎంత 22, 22 అంటే 5 4s 20. సో ఎంత మిగిలింది 22లో 22లో 20 తీసేస్తే 2 మిగిలింది. సో 2 5 ఎంత 25, సో 5 5s 25, మళ్ళీ 5 తోటే. సో ఎంత 5 4s 20, ఎంత మిగిలింది 24లో 20 తీసేస్తే 4 మిగిలింది. సో 4 5 అంటే 45, సో 5 9s 45. సో ఇక్కడ 9 వచ్చింది, 3 టేబుల్తో అవ్వదు, డైరెక్ట్గా 7² అంటే 7 టేబుల్తో అవుతుంది. 7 1s. ఓకే, అర్థమైందా. ఇప్పుడు ఏం చేస్తాం, వాల్యూ ఎంత 2450 కదా, 2450 ఏమేమి ఉన్నాయి మనకి 2 × 5 × 5 × 7 × 7. ఓకే, సో ఇప్పుడు దీనికి ఏం చేస్తాం ఇందాకలాగా. సో ఇక్కడ 2 5s ఉన్నాయి, ఇక్కడ కూడా 2 7s ఉన్నాయి. ఇప్పుడు నార్మల్గా ఇందాకలాగా రాసుకోవాలి అనుకుంటే ఇక్కడ √2 ఒక 2 ఉంది కాబట్టి ఇక్కడ దీనికి 2 5s ఉన్నాయి కాబట్టి 5² ఇంటూ 7². రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్, రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్. అప్పుడు మనకి ఇక్కడ ఏం మిగులుతుంది √2 × 5 ×
7 మిగులుతుంది, అవునా? సో అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఏం మిగులుతుంది? సో 5 into 5 అంటే ఎంత? 5. సో ఇక్కడ 2 7s ఉన్నాయంటే, సో నేను అదే చెప్తున్నాను, మీరు ఇవన్నీ ఇంకా ఈ ప్రాసెస్ అంతా చేయాల్సింది. ఈ ప్రాసెస్ అంతా చేయకుండా డైరెక్ట్గా నీకు ఇక్కడ 2 5s కనబడ్డాయి, పైన రూట్ కనబడింది, ఇక్కడ నీకు 2 7s కనబడ్డాయి, పైన రూట్ కనబడింది అంటే డైరెక్ట్గా ఈ 5స్కి బదులు ఒక 5ఏ, ఆ 2 7స్కి బదులు ఒక 7ఏ, ఇంకా రూట్ ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఇక్కడ మళ్ళీ మనకి ఏముంది? అక్కడ 2's లేవు కాబట్టి √2 అనేది అలా రాస్తాము. 5 7s ఎంత? 35. సో 35 into √2 అంటే 35 √2. దేర్ఫోర్ మనకి ఎంత? దేర్ఫోర్ √2450 వాల్యూ ఎంత మనకి? 35 √2. ఎంత? 35 √2. సో అర్థమైందా? నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్కి అయితే నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్కి వాల్యూ అనే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఏంటి? మేడం మీకు దీనికి మాకు ఇలా ఇంకా డెసిమల్ పాయింట్స్ కావాలి, ఫుల్గా మాకు ఇలా కాకుండా డెసిమల్ √2ని కూడా ఇంకా సింప్లిఫై ఇలా కావాలి అనుకుంటే మనం ఏం యూజ్ చేయాలని చెప్పాను? లాంగ్ డివిజన్ మెథడ్ అనే దాన్ని యూజ్ చేయాలి. సో అది కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ అదే చాలా కరెక్ట్. మనకు ఆల్రెడీ 8thలో ఉంటుంది, 10thలో కూడా మనకి 10thలో కూడా చిన్న టచ్ అవుతుంది. కాబట్టి కష్టమైనవి అని వదిలేకండి, వాటిని నేర్చుకోండి. సో నెక్స్ట్ క్లాస్ మనకి దాని మీదే ఉండబోతుంది. సో అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.